ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రెవెన్యూ విషయం అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి ఇన్కమ్ రెవెన్యూగా మారింది అధ్యక్ష. ఇన్కమ్ రెవెన్యూగా మారినటువంటి తెలంగాణ రెవెన్యూ ఈరోజు దాని మీద కల్లులుగా కథలు వినబడతా ఉన్నాయి అధ్యక్ష. ఎన్నో ఆధారాలతో నా దగ్గర ఉన్నా నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడిన అధ్యక్ష. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నా దగ్గర ఉన్న ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో మాట్లాడతాను అధ్యక్ష. ఈరోజు మాత్రం రెవెన్యూ మీద కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో సాదా బైనాములు క్రమబద్ధీకరణ చేయడానికి 14,49,00,000 సర్వే నంబర్లు సంబంధించి 9 లక్షల దరఖాస్తులు వస్తే పరిష్కారం చేసింది కేవలం 112 సర్వే నంబర్లకు అధ్యక్ష. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకున్న అధ్యక్ష. సిసిఎల్ఏ నుంచి అదనపు కలెక్టర్కు రోజువారీ పంపుతున్నటువంటి పురోగతి నివేదిక ఈ గణాంకాలు వెల్లడైన అధ్యక్ష. జిల్లాల వారీగా పరిశీలిస్తే 20 జిల్లాల్లో ఒక్క సర్వే నంబర్ కూడా ఇప్పటివరకు ఆమోదం తెలపలేని పరిస్థితి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో తెచ్చిన భూహారత మాకు తెలియదు అధ్యక్ష. భూభారతి పేరు మీద భూహారతిగా మారి నిషేధిత జాబితాల్లో 1 కోటి ఎకరాలు 22A జాబితాల్లో భారీగా భూములు చేరి భూ కుంభకోణాలకు దారి తీస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఆధారాలతో కూడా నేను మాట్లాడతాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధిత జాబితాల్లో గతంలో 20 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాలకు ఎందుకు చేరింది? మరి విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు. ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో చేర్చిన వైనం రైతుల భూ యజమానులకు తీవ్ర నష్టం, అమ్ముకోవడానికి కొనడానికి వీలు లేకుండా కళ్ళం. నిషేధిత భూ సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్లు దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారుల్లో అవకాశాలు సృష్టిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖల పరిస్థితి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చేందుకు అనుమానాలున్నాయి. పట్ట భూములు సైతం నిషేధిత జాబితాలు ఉన్నాయని చెప్తూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టు కూడా ఆశ్రయించే పరిస్థితి. దీనిపై విచారణ జరిపినటువంటి హైకోర్టు పూర్తి స్థాయిలో నిషేధిత జాబితా 22A పార్ట్ బి భూములు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 3 నెలల క్రితం జిల్లాల వారీగా 22A పార్ట్ బి భూములు జాబితాలు సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ జాబితా గతంలో మించి భారీ మొత్తంలో భూములను చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా సర్వేలు చేసి ప్రభుత్వానికి సంబంధం లేని ఎలాంటి వివాదం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో చేసినట్టు సమాచారం ఉంది అధ్యక్ష. సాధారణంగా ప్రభుత్వం అసైన్డ్, వక్ఫ్ బోర్డు, దేవాదాయ, సీలింగు, అటవీ భూములు నిషేధిత జాబితాలో చేస్తుంది. వీటితో పాటు వివాదాస్పద భూముల్ని, కొన్ని న్యాయ వివాదాలు ఉన్నటువంటి భూములు మాత్రమే ఈ కోవలకు పరిగణిస్తాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ప్రైవేట్ భూములు సైతం ఈరోజు మరి నిషేధిత జాబితాల్లో ఇలా 1 కోటి ఎకరాలు పట్టా మార్పిడిపై నిషేధం విధించడం పట్ల మరి ఎందుకోసం సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించకుండా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా నిషేధిత భూముల జాబితా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అధ్యక్ష. కొన్ని విలువైన భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం అనే భూదందా జరుగుతుందని, వేల కోట్ల రూపాయలు జరుగుతున్న ఈ భూ కుంభకోణంలో ఉన్నత పాత్రదారులు ఎవరు, ఉన్న పాత్రదారులు, దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరో మరి ఖచ్చితంగా ప్రభుత్వం తేల్చాలన్న అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 13,82 లక్షల ఎకరాలు, ప్రభుత్వ ఖాళీ భూములు 7.21 లక్షల ఎకరాలు, అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు, దేవాదాయ కింద 74,000 ఎకరాలు, వక్ఫ్ బోర్డు కింద 45,000 ఎకరాలు, మరి అన్ని కలిపి సుమారు 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో కనిపించేవి. కానీ ఇప్పుడు రైతు సాగులో ఉన్న భూములను కూడా ఏదో ఒక కారణం చూపించి నిషేధిత జాబితాలో పెడుతున్నారంటే 2017 వరకు రాష్ట్రంలో 10% మించని 22Aలు ఈ రోజు 30% నుంచి 40% మరి నిషేధిత జాబితాలు ఉన్నాయంటే అవి ఎందుకు పెరిగినాయి, దాని మతలబ్ ఏంది, మరి దానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది? మరి దాని తర్వాత దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలట అధ్యక్ష.
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మాకు తెలిసింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కానీ ఇది ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ టు చీఫ్ మినిస్టర్ అధ్యక్ష. నో అబ్జెక్షన్ టు ద చీఫ్ మినిస్టర్ వస్తే ఆ సర్టిఫికేట్ వస్తే మాత్రమే వీళ్ళు క్లియర్ చేస్తారు, దాంట్లో నుంచే 22 ఏళ్ళకి తీసే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు సామాన్యుడు మరి తన సొంతం కోసము ఇల్లు కట్టుకున్నటువంటి ఆ భూముల లోపల ఉన్నటువంటి ఆ భూములు అమ్ముకోవాలంటే ఈ రోజు ఎన్ఓసి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఈ భూదందా దేనికోసం నడుస్తా ఉన్నదో, ఎవరి కనుసేగలు నడుస్తా ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూభారతి రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు ఏమైనాయి అధ్యక్ష? ఎన్ని పరిష్కరించారు ఇప్పటి వరకు? భూభారతి రెవెన్యూ సదస్సులో దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారో మరి కేవలం ఇప్పటి వరకు కేవలం 60,000 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం జరిగిందంటే మరి మిగిలిన దరఖాస్తులు ఎటువంటి కారణం లేకుండా ఎందుకు క్యాన్సిల్ చేశారో మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై అసెంబ్లీలో మాట ఇచ్చినవి 15 నెలలు అవుతుంది అధ్యక్ష. 15 నెలల క్రితం ఇదే అసెంబ్లీలో ఫోరెన్సిక్ ఆడిట్ విషయంలో చర్చ జరిగినప్పుడు గౌరవ మంత్రి గారు కూడా ఈ అంశం మీద మాట ఇచ్చారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇప్పటి వరకు కదలిక జరుగుతలేదు, దాని మీద ఎందుకు స్పష్టత వస్తలేదు. మరి ఆ వివరాలను త్వరలో ప్రజల ముందు పెడతామన్నారు. ఇబ్రాహీంపట్నంలోని యాచారం భూదందాపై నివేదిక సిద్ధమైందన్నారు. దానిపై అసెంబ్లీకి మాట ఇచ్చి 15 నెలలు దాటింది కదా, మరి ఎందుకని ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ను త్వరగా పూర్తి చేయలేకపోతుంది? ఇంకెప్పుడు ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేస్తారు? ఎప్పుడు మరి దాంట్లో ఉన్నటువంటి మరి దాని వెనుక ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటారో కూడా ఇప్పటి వరకు చెప్పడం లేదు అధ్యక్ష. 2,50,000 కోట్ల విలువైన 25 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతంపై చర్యలేవి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇదే సభలో 2024 డిసెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వారు చెప్పారు, ధరణి పోర్టల్లో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ అసైన్డ్ వక్ దేవాదాయ భూములు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని, అన్యాక్రాంతమైన 25,000 ఎకరాలు విలువ 2,50,000 కోట్లని, ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చెప్పారు కదా. మరి అది ఆడిట్ నిర్వహించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి వాపసు తీసేసుకొని మరి దాంతో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమం చేస్తామన్నారు కదా, ఎందుకోసమని దాని మీద చర్య తీసుకుంటలేరు? ఇప్పటి వరకు ఎందుకోసమని దాని మీద మరి వీళ్ళు రిపోర్టు బహిర్గతం చేస్తలేరు? దాని వెనుక ఉన్నటువంటి సెటిల్మెంట్ ఏందో ఒకసారి ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 1,000 ఎకరాల అక్రమాలు, లక్షల కోట్ల స్కాములు, బడాబాబుల హస్తం, మరి సిట్ విచారణ ఏమైంది అధ్యక్ష? ఎందుకని జరిపించరు? దాని మతలబ్ ఏంటి అధ్యక్ష? తెలంగాణలో ఉన్న 8 ప్రాపర్టీస్ వివరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందా? మరి గతంలో కూడా ఉన్న కేంద్ర హోంమంత్రి రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా దాని మీద మరి చర్చ జరిగింది కదా. మరి దేనికోసం అని చెప్పి మరి ఆ 2025 ఫిబ్రవరిలో సమీక్ష జరిగిన తర్వాత మరి ఇప్పటి వరకు 8 ప్రాపర్టీస్ మరి ఇప్పటి వరకు మరి దాని హిస్టరీ ఏంది, దాని జరిగినటువంటి మరి ఆ రోజు జరిగినటువంటి సమీక్షలో మరి ఎందుకు రిపోర్ట్స్ ఇప్పటి కేంద్రానికి పంపించారా? మరి ఎందుకోసం అని చెప్పి దాన్ని బహిర్గతం చేస్తలేరో ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఇంతకు ముందు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష.